మ్యాథమెటిక్స్ తల్లిదండ్రులు హృదయపూర్వక నమస్కారం. పిల్లలు మ్యాథమెటిక్స్ అంటే భయపడుతూ ఉంటారు చాలామంది. దానికి కారణం అతనికి అర్థమయ్యేలా బోధించలేకపోవడం. మ్యాథమెటిక్స్ అన్ని సబ్జెక్టుల కల్లా తేలికైనది, సులభమైనది, త్వరగా నేర్చుకోగలిగింది. దానికి రావాల్సిందల్లా ఒకటే, 9 అక్కాలు 10 వరకు ఎక్కడైతే అక్కడ రావాలి అంతే, ఇంకేం అవసరం లేదు. 9 టేబుల్స్ వస్తే 6th క్లాస్ పిల్లలు కూడా 10th క్లాస్ మ్యాథమెటిక్స్ని 25 రోజుల్లో వాళ్ళంతా వాళ్ళే చేసేసుకుంటారంటే మీరు నమ్మలేరు. నాకు 10 రోజులే చాలు, ఎందుకైనా మంచిదని 25 రోజులు అన్నాను. 10 రోజుల్లోనే 7th క్లాస్ 8th క్లాస్ విద్యార్థులు 10th క్లాస్ మ్యాథమెటిక్స్ చేసుకునేలా నేను తయారు చేయగలను. ఇది మా గుర్తులు బాబురావు గారు మాకు అందించిన ప్రోగ్రాం. మ్యాథ్స్ అంటే భయపడే ప్రతి విద్యార్థికి, మీరు ఇంజనీరింగ్ చదువుతున్నా సరే, 3 దశల్లో అతను 0 లెవెల్ నుంచి అంటే 2nd క్లాస్ స్టాండర్డ్ నుంచి ఇంజనీరింగ్ లెక్కలు చేసుకునే లెవెల్కి నేను 3 ప్రోగ్రాములు అంటే 3 15 45 గంటల్లో తయారు చేయగలను. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉండేటువంటివే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఉంటాయి. అయితే ఇక్కడ మ్యాథమెటిక్స్ మీద కాన్ఫిడెన్స్ వచ్చిన విద్యార్థి ఇతర సబ్జెక్టుల మీద కూడా అదే ఏకాగ్రత, అదే కాన్సన్ట్రేషన్, అదే నిబద్ధత, అదే కన్సిస్టెన్సీ ఉంటుందంటే నమ్మలేరు. అంటే 4-5 గంటల పాటు కూర్చుని కదలకుండా లెక్కలు చేసుకున్న విద్యార్థి 4-5 గంటల పాటు బుక్ చదవడం కూడా అలాగే అలవాటు చేసుకుంటాడు. అంటే మెంటల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, మెంటల్లో అనలైజింగ్ పవర్ పెరుగుతుంది, సైకలాజికల్గా వాడి మెంటల్ స్ట్రెంగ్త్ పెరుగుతాడు, అనలైజింగ్ పవర్ పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. అలాంటి మ్యాథమెటిక్స్ని భయపడకండి, ఆడుకోండి. ఒక్కసారి మా దగ్గరికి రండి, అతని జీవిత గమనాన్నే మార్చేద్దాం. ఏదైనా 16 గంటలు, 1వ తరగతికైనా 16 గంటలకి వాడి వయసును బట్టి 3వ తరగతి స్టాండర్డ్కి వెళ్తాడు. అదే 3వ తరగతి పిల్లలు నా దగ్గర 16 గంటలు కూర్చుంటే 5వ తరగతి స్టాండర్డ్కి వెళ్తాడు. 5వ తరగతి పిల్లలు నా దగ్గర కూర్చుంటే 7th క్లాస్ స్టాండర్డ్కి వెళ్తాడు. 7th క్లాస్ పిల్లలు కూర్చుంటే 9th స్టాండర్డ్కి వెళ్తాడు. 8th 9th పిల్లలు నా దగ్గర కూర్చుంటే 10th స్టాండర్డ్కి వెళ్తారు. 16 గంటల నుంచి 18 గంటల్లో చదువు ఎంతో సులభం. అర్థమయ్యేలా పిల్లలకు బోధిస్తే. నమస్తే.